2 మాసాల నుండి ఈ యొక్క ఎన్నికల కురుక్షేత్రంలో పల్నాడు జిల్లా నుండి తెలుగుదేశం పార్టీ తరపు నుండి ఇటు మా ఎంపీ గారు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కానివ్వండి, అదేవిధంగా తదితర 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరి యోధాని యోధులు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఒక విజయం సాధించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేయడంలో ఎక్కడా రాజీ పడతలేదు. కానీ ఈరోజు అధికారంలో ఉండి ఓడిపోతామనే ఒక భయంతో ఎన్నో వికృత శాస్త్రాలు ఈరోజు పల్నాడు జిల్లాలో జరిగినాయి. అంటే ఈరోజు 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వాళ్ళ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంతగా దిగజారుడుతనానికి వెళ్ళారనే దాని మీద నిన్న బాగా తేటతెల్లమైంది. ఒక నియోజకవర్గంలో కాదు, అన్ని నియోజకవర్గాల్లో ఓ ప్రీ ప్లాన్డ్గా ఎక్కడికక్కడ రాళ్లను పోగు చేసుకొని, మీరందరూ చూశారు, విజువల్స్ అన్ని చోట్ల నుండి వచ్చినాయి. రాళ్లను పోగు చేసుకొని ఏ గ్రామాల్లో వాళ్ళు రిగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందో, ఏ బూతుల్లో ప్రశాంతంగా జరుగుతాయో ఆ బూతుల్లో మరి అలజడులు సృష్టించి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా సాక్షాత్తు ఎంపీగా ఉన్న వ్యక్తి ఈరోజు మళ్ళీ అభ్యర్థిత్వాన్ని తీసుకొని తెలుగుదేశం పార్టీ తరపు నుండి ముందుకెళ్తున్న వ్యక్తిని కూడా ఎస్కాట్ ఉన్నప్పటికి కూడా అక్కడే ఆర్డీఓ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ కూడా, సబ్ కలెక్టర్ ఉన్నప్పుడు కూడా దాడికి ప్రయత్నం చేశారంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ గూండాలు ఎంత దుర్మార్గానికి మరి ఇదయ్యారో ఒకసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి. మరి ఆ బూతుల్లో మరి రీపోలింగ్కి మరి అనుమతించాల్సిన పరిస్థితి అనేది కూడా ఉంది. అదేవిధంగా మాచర్లలో ఒక్క గ్రామంలో కాదు, అనేక గ్రామాల్లో సాక్షాత్తు మా అభ్యర్థి కార్లను పగలగొట్టారు, తగలబెట్టారు. అదేవిధంగా వికృత శాస్త్రాలు కొంతమందికి అయితే తలకాయలు పగలగొట్టారు, అనేక రకాలుగా ఇబ్బందులు. అదే వెబ్ కెమెరాస్ సంబంధించిన వైర్లు కట్ చేశారు. ఇన్ని చేయాలంటే అన్ని దుర్మార్గమైన పనులు చేయడం కూడా జరిగింది.